సౌండ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఓవెల్స్ పిల్లలకి ఓవెల్స్ నేర్పించడం జరుగుతుంది. ఓవెల్స్ ఇందులో నేను మెయిన్గా అంటే ఏ సౌండ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఏ సౌండ్ కూడా వస్తుంది. ఆ సౌండ్ అంటే యాపిల్ కాబట్టి యాపిల్, ఎగ్ ఏ సౌండ్ వచ్చేది తీసుకున్నాను. యూనిఫామ్ అది ఈ ఫర్ ఎగ్, ఈ ఫర్ ఎలిఫెంట్ ఏ సౌండ్ వచ్చే వర్డ్ కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఏ ఇడ్లీ అంటే ఈ సౌండ్, ఆరెంజ్ ఆ సౌండ్, అంకుల్ యూ సౌండ్. ఇంకా రెండు సౌండ్లు వస్తాయి కదా ఓవెల్స్కి. యాపిల్ అన్నప్పుడు ఏ ఫర్ ఏ సౌండ్ వచ్చేవి కూడా ఉంటాయి, ఏషియా అట్లా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి. తర్వాత ఇడ్లీ, ఐస్ క్రీమ్ అంటే ఐ సౌండ్ వస్తుంది, ఇడ్లీ అంటే ఈ సౌండ్ వస్తుంది. ఆరెంజ్ ఓ సౌండ్ వచ్చేవి ఉంటాయి, ఆ సౌండ్ వచ్చేవి ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళకి ఆ సౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇది వర్డ్స్ క్యాలెండర్. పిల్లలకు అక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని ప్రతిరోజుకు ఒక్కొక్క షీట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో వర్డ్స్ కొన్ని పిక్చర్స్తో, ఇవి లెసన్కి సంబంధించిన వర్డ్స్. ఇట్లా పిక్చర్స్తో అయితే పిల్లలు బాగా గుర్తుపెట్టుకుంటారని. రివర్, బ్రిడ్జ్, ఫారెస్ట్, తర్వాత ఓవెల్స్, తర్వాత కాన్సోనెంట్స్. ఈ 5 ఓవెల్స్ కాకుండా ఇంగ్లీష్లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. ఓవెల్స్ 5 అయితే మిగిలిన 21 కాన్సోనెంట్స్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మ్యాథ్స్కి వచ్చేసరికి ఫ్రాక్షన్స్. ఇది 3rd క్లాస్లో క్యాలెండర్ ఉంది వాళ్ళకు. ఫ్రాక్షన్స్ అనేది ఇప్పుడు FLSలో వచ్చింది. సో క్యాలెండర్ అనేదేమో క్యాలెండర్ లెసన్కి యూజ్ అవుతుంది. ఈ ఫ్రాక్షన్స్ అనేదేమో ఫ్రాక్షన్స్ నేర్పించడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది ఈ షీట్ మీద రాసి మళ్ళీ రబ్ చేయొచ్చు. పిల్లల్ని పిలిచి వాళ్ళను ఇది ఈ ఫ్రాక్షన్ రాయమని చెప్పి రబ్ చేసి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఒక్కసారి కాకుండా ప్రాక్టీస్ పర్పస్. తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసరికి వర్డ్స్ వచ్చిన పిల్లలకు ఈ స్టోరీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు వర్డ్స్ వచ్చిన తర్వాత స్టోరీ, ఈ స్టోరీ వచ్చాక ఇంకో స్టోరీ, వాళ్ళు ఇంటికి కుదిరితే ఇంటికి కూడా పంపించి వాళ్ళు చదువుకునేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయడం.